ఎవ్రీవన్ వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. అండ్ నెక్స్ట్ ఈరోజు సెషన్లోని మనం 9th క్లాస్ ఎన్సీఆర్టీ ఎకానమీలోని లెక్చర్ టూలో మీకు చాప్టర్ 2ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఇన్ కేస్ ఏదైనా మనకి లెందీ చాప్టర్ ఉంటే 2 సెషన్స్ పడుతుంది, అదర్వైజ్ నేను మీకు ఒక్కొక్క చాప్టర్ని ఒక్కొక్క లెక్చర్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. ఐ థింక్ మనకి 9th ఎన్సీఆర్టీ 10th ఎన్సీఆర్టీ దగ్గర పెద్ద ప్రాబ్లం రాదు, బట్ 11th and 12th వెళ్ళినప్పటికీ ఏంటంటే కనుక లెందీ చాప్టర్స్ ఉంటాయి కాబట్టి సెషన్స్ ఎక్కువ అవ్వాల్సిన టైం అంటే సెషన్స్ ఎక్కువ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా సెకండ్ యూనిట్ ఏంటో చూద్దాం మనం ఎన్సీఆర్టీలోని. ఫస్ట్ యూనిట్ అంతా అర్థమైంది కదండి అందరికీ, ఓకే. సో ఎకానమీ ఇప్పుడే ఎవరైనా స్టార్ట్ చేసి ఉంటే కనుక ప్లీజ్ ఇది ఇనఫ్ మనకి, ఓకే. నేను మీకు చెప్పేది ఏదైతే ఉందో అది చదివితే సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ సెకండ్ యూనిట్లో ఏంటంటే కనుక సెకండ్ చాప్టర్లోని పీపుల్ యాజ్ అ రిసోర్స్. సో పీపుల్ యాజ్ అ రిసోర్స్గా తీసుకోవాలి. మనం ఇప్పుడు మన ఇండియా కంట్రీ అనే కాదు, ప్రతి ఒక్క దేశంలోనే కూడాను వాళ్ళ యొక్క జనాభాని, ఆ దేశ జనాభాని బర్డెన్గా ఫీల్ అవ్వకూడదు, ఓకే. సో వాళ్ళ యొక్క రీసోర్స్గా, వాళ్ళ యొక్క వనరులుగా ఫీల్ అవ్వాలి. సో మనకి ఎసెట్స్ అనమాట. అంటే ఇప్పుడు ఇండియా హోల్ కంట్రీ తీసుకుంటే మొత్తం ఇంచుమించుగా 130 కోట్ల మంది జనాభా ఉన్నారు, ఓకే. సో పాపులేషన్లో సెకండ్ లార్జెస్ట్ కంట్రీ మనది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే ఆఫ్టర్ చైనా, ఓకే. సో ఇక్కడ ఏంటంటే కనుక ఎవరైతే ఇంతమంది జనాలు ఉన్నారో వీళ్ళందరినీ కూడాను జనాభాని ఎసెట్గా ఫీల్ అవ్వాలి. పాపులేషన్ ఎప్పుడు కూడాను ఎసెట్ ఆఫ్ ద ఎకానమీగా ఫీల్ అవ్వాలన్నమాట, లయబిలిటీస్ కాదు. అంటే బాధ్యతగా ఫీల్ అవ్వకూడదు. వాళ్ళు మన యొక్క ఆస్తులు, ఎసెట్స్ లాగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే హ్యూమన్ నుంచే, పాపులేషన్ నుంచే మనకి ఏమవుతుంది, ఎకానమీ అనేది డెవలప్ అవుతుంది, ఓకే. సో ఇక్కడ మనకి మీకు టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నార్మల్గా ఈ పాపులేషన్లోని లైక్ బిలో 20 years వాళ్ళు ఉంటారు, ఓకే. నెక్స్ట్ వర్కింగ్ ఏజ్ గ్రూప్ 25 to 50, 60 years వాళ్ళు ఉంటారు, అండ్ అబోవ్ 60 years వాళ్ళు ఉంటారు. సో ఇలా మనకి పాపులేషన్ డివైడ్ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఎకానమీలోని ఈ వర్కింగ్ క్లాస్ 25 to 60 years వాళ్ళు ఎక్కువ మంది ఉంటే కనుక ఆ కంట్రీ యొక్క ఎకానమీ బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ప్రొడక్టివ్గా వర్క్ చేస్తారు, దాని నుంచి మనకి ఇన్కమ్ జనరేషన్ అనేది అవుతుందన్నమాట. సో చిన్నపిల్లలు చాలా తక్కువ మంది ఉండి, అలాగే ఓల్డ్ పీపుల్ కూడా ఎక్కువ మంది, చిన్నపిల్లలు కూడా ఎక్కువ మంది ఉంటే ఇది కొంచెం మనకి ఏంటి, ఎందుకంటే వీళ్ళు ఓల్డ్ పీపుల్ వర్క్ చేయలేరు అండ్ ఆల్సో చిన్నపిల్లలు కూడా వర్క్ చేయలేరు, ఓకే. ఇక్కడ బర్డెన్గా ఫీల్ అవ్వకూడదు. ఇది మనకు అప్పుడు మనం బాధ్యతగా తీసుకోవాలి. చిన్నపిల్లలు మన బాధ్యతే, ఓల్డ్ పీపుల్ మన బాధ్యతే, ఓకేనా. సో మొత్తం ఎంటైర్ పాపులేషన్ని మనం ఎలా పరిగణించాలి అంటే ఎసెట్ ఫర్ ద ఎకానమీగా పరిగణించాలి. సో నార్మల్గా మన దేశంలోని ప్రజెంట్ 2021లో అయితే ఈ 25 to వర్కింగ్ ఏజ్, 25 to 60 years వాళ్ళు పాపులేషన్ ఎక్కువగా ఉంది, ఓకే. సో గుడ్ ఫర్ దిస్. బట్ లైక్ జపాన్ లాంటి కంట్రీస్లోని ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు, ఓకే. నెక్స్ట్ వన్, హ్యూమన్ క్యాపిటల్. సో హ్యూమన్ క్యాపిటల్ ఈజ్ ద స్టాక్ ఆఫ్ స్కిల్ అండ్ ప్రొటెక్టివ్ నాలెడ్జ్ ఎంబాయిడెడ్ ఇన్ దెమ్. సో హ్యూమన్ క్యాపిటల్ అంటే ఏంటి ఇక్కడ మనకి అంటే, హ్యూమన్ క్యాపిటల్ అంటే ఏంటి, స్టాక్ ఆఫ్ స్కిల్ అండ్ ప్రొడక్టివ్ నాలెడ్జ్. అంటే ఒక పర్టికులర్ హ్యూమన్కి ఎంత స్కిల్ ఉంది, ఎంత ప్రొడక్టివ్ నాలెడ్జ్ ఉన్నది అని చెప్పడాన్ని హ్యూమన్ క్యాపిటల్ అంటారనమాట. అంటే ఒక పర్టికులర్ ఒక పర్సన్ని తీసుకుంటే ఆ పర్సన్కి ఎంత స్కిల్స్ ఉన్నాయి, ఓకేనా. దట్స్ డిపెండింగ్ ఆన్ ఎడ్యుకేషన్, రైట్. సో పాపులేషన్ బికమ్స్ హ్యూమన్ క్యాపిటల్ ఎప్పుడు, వెన్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ద మనీ ఇన్ ఎడ్యుకేషన్. వాళ్ళకి ట్రైనింగ్ కోసం కానీ, మెడికల్ కేర్ కానీ, ఎడ్యుకేషన్ గురించి కానీ మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అప్పుడు మనకి పాపులేషన్ అంతా కూడాను హ్యూమన్ క్యాపిటల్గా చేంజ్ అవుతుంది అని చెప్తున్నారు. అర్థమైంది కదండి. సో పాపులేషన్ అంతా కూడాను అందరూ చదువుకోరు కదా, కొంతమంది చదువుకుంటారు. సో ఇందులో ఎవరైతే కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ 132 crores ఓకే, ఇప్పుడు మనకి 2021 సెన్సస్ రావాలి, ఓకే. సో ఇప్పుడు జరుగుతున్నాయి జనాభా లెక్కలు, విల్ వెయిట్ ఫర్ దట్. ఏంటి ఎంతమంది కోట్లు ఉన్నారని తెలిసిపోతుంది మనకి ఈ ఇయర్లోని. సో ఇక్కడ మనకి ఏంటంటే 132 కోట్ల మంది జనాభాలోని ఆల్మోస్ట్ ఒక 60 కోట్ల మంది వర్కింగ్ పీపుల్ ఉన్నారు అనుకోండి జస్ట్. వీళ్ళందరూ హ్యూమన్ క్యాపిటల్ అంటే స్కిల్డ్ పర్సన్స్, ప్రొడక్టివ్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్. వాళ్ళ అలాగ రావాలి అంటే, ఇలాగ మారాలి అంటే మనం ఏం చేయాలి, ఓకేనా. గవర్నమెంట్ కానీ లేకపోతే వాళ్ళంతటి వాళ్ళు కానీ వీ షుడ్ ఇన్వెస్ట్ ద మనీ మేడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ మెడికల్ కేర్, ఓకే. నా హ్యూమన్ క్యాపిటల్గా జనరేట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ పీపుల్ యాజ్ ఎ రీసోర్స్. పీపుల్ని మనం రీసోర్స్గా తీసుకోవాలి.
అంటే మనకి ఇక్కడ ఏంటి, పీపుల్ అనేవాళ్ళు మన యొక్క వనరులు. రీసోర్స్ అంటే ఏంటి, సహజ వనరులు. న్యాచురల్ రిసోర్స్ అంటే సహజ వనరులు అంటారు. అంటే నార్మల్గా ప్రకృతి ద్వారా వచ్చేవి మనకి సహజ వనరుల కిందకి వస్తాయి. సో ఇక్కడ మన పీపుల్ని కూడా వనరులుగా, మన దేశ వనరులుగా పరిగణించాలి. ఎందుకంటే ఇక్కడ వర్కింగ్ పీపుల్ ఎంత ప్రొడక్టివ్గా వర్క్ చేస్తే అంత ప్రొడక్షన్ ఉంటుంది, ఎంత ఎబిలిటీగా వర్క్ చేస్తే అంత ప్రొడక్షన్ అనేది ఉంటుంది, రైట్. సో ఎప్పుడు కూడా మనం పీపుల్ని బర్డెన్గా, లైబిలిటీగా ఫీల్ అవ్వకూడదు, మన రిసోర్స్గా ఫీల్ అవ్వాలి. నెక్స్ట్ వన్, హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది. వెన్ ద ఎగ్జిస్టింగ్ హ్యూమన్ రిసోర్స్ ఈజ్ ఫర్దర్ developed by becoming more educated and healthy, we call it human capital formation అంటారు. సో ఎవరైతే ఎగ్జిస్టింగ్ హ్యూమన్ రిసోర్స్ ఉన్నారో, ఇప్పుడు మనందరం కూడా ఎగ్జిస్టింగ్ హ్యూమన్ రిసోర్సెస్, రైట్. ఎప్పుడైతే మనం మన ఎడ్యుకేషన్ మీద, మన హెల్దీ మీద ఎక్కువ డెవలప్మెంట్స్ చేసుకున్నామో అప్పుడు ఎలా మనం ఫామ్ అవుతాము, హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, కంట్రీకి ప్రొడక్టివిటీ ఎక్కువగా వస్తుంది. సో ప్రొడక్టివిటీ ఎక్కువైంది అంటే ఆటోమేటిక్గా ఇండియన్ ఎకానమీ అనేది పీక్స్గా పైకి వెళ్తుంది, ఓకేనా. సో డూ ఇన్వెస్ట్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్, ఓకే. స్కిల్స్ని పెంచండి అండ్ హెల్దీగా ఉండండి, ఓకేనా. హెల్దీ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వన్. ఎప్పుడు మనం జబ్బులతోని వాటితోని బాధపడుతూ ఉంటే ఇంకా మన నుంచి ఎంత ప్రొడక్టివ్ అనేది బయటకు వస్తుంది, రాదు కదా. సో మనం ఎంత బెస్ట్గా ఉంటే అంత ఇండియాకి మంచిదనమాట, ఓకే. నెక్స్ట్ వన్, ప్రొడక్టివ్ ఎసెట్ బై ఇన్వెస్ట్ ఇన్ హ్యూమన్ క్యాపిటల్. సో ఇక్కడ ప్రొడక్టివ్ ఎసెట్స్ బై ఇన్వెస్ట్ ఇన్ హ్యూమన్. సో మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయమని చెప్పాను మీకు, ఎడ్యుకేషన్లోని వాటిలోనే చేయమని చెప్పాను. సో ఇంతకు ముందు అంటే బిఫోర్ 1947 చూసుకుంటే మోస్ట్లీ మనకి లేబర్ ఎగ్జిస్టింగ్, ఓకేనా. అంటే అంత స్కిల్డ్ పర్సన్స్ ఉండేవాళ్ళు కాదు. సో బ్రిటిష్ ఏరా పీపులే స్కిల్డ్ పర్సన్స్ ఉండేవాళ్ళు. అక్కడక్కడ అంటే ఆఫ్టర్ 1900s తర్వాత మనకు కొంచెం స్కిల్డ్ పర్సన్స్ వచ్చారు, ఓకేనా. లా మెంబర్స్ కానీ వీళ్ళందరూ కూడాను, రైట్. ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ క్వాలిటీ ఆఫ్ లేబర్కి మనం ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తే కనుక దెన్ మన ఏంటి ప్రొడక్టివిటీని ఎక్కువగా ఎన్హాన్స్ చేయగలుగుతాం. సో టోటల్ ప్రొడక్టివిటీ ఏమవుతుంది, ఎకానమీ అనేది గ్రోత్ అవుతుంది. సో ఇక్కడ ద టోటల్ ప్రొడక్టివిటీ యాడ్స్ టు ద గ్రోత్ ఆఫ్ ద ఎకానమీ. సో దిస్ టర్న్స్ పేస్ యూ త్రూ ఏ సాలరీ ఆర్ సమ్ అదర్ ఫ్రమ్ హిస్ చాయిస్. సో ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారండి, ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పుడు మనందరం కలిసికట్టుగా పని చేస్తే అది ఇండియా ఎకానమీ గ్రోత్ అవుతుంది, ఇండియా ఎకానమీ గ్రోత్ అవుతుంది అని చెప్తున్నాం. ఈ గ్రోత్ అవుతుంది అంటే ఆ మనీ మన వల్ల వచ్చిన, భారతదేశానికి వచ్చినటువంటి మనీ అంతా కూడాను ఎవరు యూజ్ చేస్తారు, ప్రైమ్ మినిస్టర్ వాడుకుంటారా, లేదా కన్సర్న్ స్టేట్ మినిస్టర్ యూజ్ చేస్తారా, ఎవరి కోసం ఆ మనీని మళ్ళీ ఉపయోగపెడతారు అంటే మళ్ళీ మనకి అది శాలరీల రూపంలోనో లేకపోతే సెవెరల్ స్కీమ్స్ ఉన్నాయి, అసిస్టెంట్స్లు ఉన్నాయి, రిలీఫ్ ఫండ్స్ ఉన్నాయి, వాటి ద్వారా మళ్ళీ మన కోసమే గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. యాక్చువల్గా ఇదే ప్రాసెస్ మనకి ఎగ్జిస్టింగ్ ఉంటుంది. ఏ దేశంలోనైనా సరే, ఏ కంట్రీలోనైనా సరే గవర్నమెంట్ అదే చేయాలి. గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్ అంటే పీపుల్, ఓకేనా. ఆ దేశంలో ఉండే ప్రజలు వాళ్ళే సుఖపడతారనమాట, వాళ్ళకే అడ్వాంటేజ్, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే కనుక టోటల్ ప్రొడక్టివిటీ యాడ్స్ టు ద గ్రోత్ ఆఫ్ ఎకానమీ. సో దిస్ టర్న్స్ టు దే విల్ గివ్ ద సాలరీ టు అస్ అండ్ దే విల్ గివ్ ద సమ్ అదర్ స్కీమ్స్, సమ్ అదర్ ఫండ్స్, ఓకేనా, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్ చాయిస్. నెక్స్ట్ వన్, ఎకనామిక్ యాక్టివిటీస్ చూద్దాం. సో ఎకనామిక్ యాక్టివిటీస్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి, ఓకేనా. మార్కెటింగ్ యాక్టివిటీస్ ఉంటాయి, నాన్ మార్కెట్ యాక్టివిటీస్ ఉంటాయి, ఓకే. సో సీ హియర్, ఎకనామిక్ యాక్టివిటీస్లో వీ హ్యావ్ 2 types మా. ఒకటి మార్కెట్ యాక్టివిటీస్, రెండోది నాన్ మార్కెట్ యాక్టివిటీస్. సో మార్కెట్ యాక్టివిటీస్ అంటే ఏంటి, విచ్ ఇన్వాల్వ్స్ ద రెమ్యూనరేషన్ టు ఎనీవన్ హూ పెర్ఫార్మ్స్ హిస్ యాక్టివిటీ పెర్ఫార్మ్డ్ ఫర్ పే ఆర్ ప్రాఫిట్. అంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మీరు పని చేస్తున్నారు, మీరు ఎందుకు పని చేస్తున్నారు, మీకు మంత్లీ వాళ్ళు 10,000, 20,000, ₹1,00,000 శాలరీ ఇస్తున్నారు కాబట్టి పని చేస్తున్నారు. అంటే కొంత రెమ్యూనరేషన్ మీకు వస్తుంది కాబట్టి మీరు పని చేస్తున్నారు. అంటే అక్కడ మార్కెట్ యాక్టివిటీ అనేది ఉందా లేదా. సో దిస్ ఇన్క్లూడ్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఏదైనా గవర్నమెంట్ సర్వీసెస్ ఏదో ఒకటి కావచ్చు అనమాట. సో ఎవరైతే శాలరీడ్ పర్సన్స్ ఉంటారో లేకపోతే ఎవరికైతే రెమ్యూనరేషన్ వస్తుందో అవన్నీ కూడా విచ్ ఇన్వాల్వ్స్ మార్కెట్ యాక్టివిటీస్. నాన్ మార్కెట్ యాక్టివిటీస్ అంటే ఏంటి, మన కోసం మనం పని చేసుకోవడం. నాన్ మార్కెట్ యాక్టివిటీస్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ సెల్ఫ్ కన్జ్యూమ్షన్ అంటే మన కోసం మనం చేసుకునేవి, దానివల్ల మనకి రెమ్యూనరేషన్ జనరేట్ అవ్వదు, ఓకే. బట్ ఇట్ ఈస్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ, ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ
మార్కెట్కి నాన్ మార్కెట్కి ఏంటంటే, మీరు ఒక పని చేస్తే మీకు మనీ వస్తే అది మార్కెట్ యాక్టివిటీ, ఓకేనా. మీరు ఒక పని చేస్తే మీకు మనీ రాకపోతే అది నాన్ మార్కెట్ యాక్టివిటీ. ఇక్కడ మీరు ఆ పని ఎందుకోసం చేస్తున్నారంటే మీ గురించి మీరు ఆ వర్క్ చేసుకుంటున్నారు, మీ సెల్ఫ్ కన్జంప్షన్ కోసం మీరు అది చేసుకుంటున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకోసం మీరు ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, ఇంట్లోని ఫుడ్ ప్రిపరేషన్ చేస్తున్నారు, అది మీరు చేస్తున్న పనే, ఓకేనా. దానివల్ల ఇండియా ఎకానమీకి ఏమైనా జనరేట్ అవుతుందంటే ఎస్, ఫుడ్ ప్రిపేరింగ్కి మీరు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మీరు కొంటారు, రైట్, మార్కెట్లోని. సో అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ఇన్వాల్వ్ అయింది, మనీతో ఇన్వాల్వ్ అయింది, బట్ దీనివల్ల మీకు ఏమైనా బెనిఫిట్ వస్తుందా అంటే రాదు. దిస్ ఈజ్ ఫర్ యువర్ సెల్ఫ్ కన్జంప్షన్, మీరు తినడం కోసం మీరు చేస్తున్నారు కాబట్టి ఇట్స్ నాన్ మార్కెట్ యాక్టివిటీ. అదే మీరు ఒక 5 స్టార్ హోటల్లో చెఫ్గా పనిచేస్తున్నారు, ఓకేనా, మీరు ఫుడ్ ప్రిపేర్ చేయాలి అంటే వాళ్ళు మీకు నెలకి 60,000 రూపాయల జీతాన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోండి. ఇక్కడ ఏంటి, మీరు ఫుడ్ ప్రిపరేషన్ ఆ కండిషన్ అక్కడ మారిపోయింది. ఇక్కడ మీ సెల్ఫ్ కన్జంప్షన్ కోసం, ఇక్కడ ఎవరి గురించి, రెమ్యూనరేషన్ మీద పనిచేస్తున్నారు, మీరు వేరే వ్యక్తులకి మీరు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అది మార్కెట్ యాక్టివిటీ కిందకి వస్తుందన్నమాట. హోప్ యూ అండర్స్టాండ్, అర్థమైంది కదా. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మేజర్ డిటర్మెంట్స్ ఏమున్నాయి అంటే, ఇప్పుడు ప్రతి ఒక్క పర్సన్ కనుక ఇండివిజువల్గా గ్రోత్ అవ్వాలి అంటే, ఇండివిజువల్గా మనం గ్రోత్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే కనుక ఇన్వెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్, స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఈ రెండే కూడా మనకి మేజర్ డిటర్మినెంట్స్ అనమాట. మార్కెట్లోని మన ప్రతి ఒక్క పర్సన్కి కూడాను ఇండివిజువల్గా ఇన్కమ్ రావాలి అంటే కనుక దే షుడ్ హ్యావ్ సమ్ స్కిల్స్. ఎడ్యుకేషన్ లేకపోయినా సరే బిజినెస్ చేసే నాలెడ్జ్ ఉండాలి, రైట్, అలా అన్నమాట. సో ఇప్పుడు చాలామంది కూడా బిజినెస్ చేస్తారు, కొంతమంది వ్యాపారం చేస్తారు, బిజినెస్ అదే ఆ వ్యాపారంలోని వాళ్ళు ఏమైనా డిగ్రీలు పిహెచ్డీలు చేశారండి, లేదు, వాళ్ళకి ఆ వ్యాపార పరిజ్ఞానం అనేది ఉంటుంది. సో అలా అనమాట. స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. దీస్ టూ ఆర్ ద మేజర్ డిటర్మినెంట్స్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్ పర్సన్, ఓకేనా. సో ఎప్పుడైనా సరే మీకు ఇంటర్వ్యూలోని మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ అందరికీ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇంటర్వ్యూలో మీ క్వశ్చన్ అడిగితే ఎందుకు స్టిల్ ఇంకా ఇండియా డెవలపింగ్ కంట్రీ అయినో ఇంకా డెవలప్డ్ ఎందుకు కాలేదు అంటే కనుక అప్పుడు మీరు ఇలాంటివన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో మేజర్ మనకి భారతదేశానికి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పావర్టీ అండ్ హంగర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీ ఎరాడికేట్ దట్ వన్. ప్రతి ఒక్క ఇండివిజువల్ పర్సన్ని కూడాను మనం ఎడ్యుకేషన్ పరంగా స్కిల్స్ పరంగా వాళ్ళని డెవలప్ చేస్తే, అంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పరంగా స్కిల్స్ పరంగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకు వచ్చినటువంటి స్థూల దేశీయోత్పత్తిలోంచి జీడిపిలోంచి, సో దట్ మనం ఏంటంటే కనుక టాప్ మోస్ట్ కంట్రీస్లోనే ఉంటాము ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అని కూడా మీరు ఆన్సర్ చెప్పొచ్చు, ఓకే. సో ఇక్కడ మనకి మేజర్ డిటర్మినెంట్స్ ఏంటి, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్. సో మెజారిటీ ఆఫ్ ద ఉమెన్ హ్యావ్ మర్జ్ ఎడ్యుకేషన్ అండ్ లో స్కిల్ ఫార్మేషన్, ఓకే. మీరు చదివిన దానిలోంచి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, మీరు చదివిన దానిలోంచి మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏది, ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగే క్వశ్చన్ ఏంటి, మెయిన్స్లో అడిగే క్వశ్చన్ ఏంటి అని. సో ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. కొన్నిటికి ప్రిలిమ్స్ ఉంటాయి, మెయిన్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ ఉంటుంది. కొన్నిటికి ప్రిలిమ్సే డైరెక్ట్గా ఉంటుంది, ఇంటర్వ్యూ డైరెక్ట్గా ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు బేస్ చేసుకొని చదువుకోండి ఎప్పుడైనా సరే, ఓకేనా. నెక్స్ట్ వన్, నార్మల్గా బిఫోర్ 1947 చూసుకుంటే కనుక మనకి ఉమెన్కి మహిళలకి చాలా తక్కువ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడము, వాళ్ళకి లో స్కిల్ ఫార్మేషన్ ఉండేది అండ్ వాళ్ళు కూడా చాలా తక్కువ పే చేసేవాళ్ళు. ఉమెన్స్ ఆర్ పేడ్ లో కంపేర్ టు మెన్, ఓకే. నెక్స్ట్ వన్, క్వాలిటీ ఆఫ్ పాపులేషన్. సో క్వాలిటీ ఆఫ్ పాపులేషన్ మళ్ళీ మనకి ఎలా తెలుస్తుంది, సేమ్ థింగ్, లిటరసీ రేట్ బాగుంటే దట్స్ డిపెండింగ్ ఆన్ క్వాలిటీ ఆఫ్ పాపులేషన్. QOP అంటారు, క్వాలిటీ ఆఫ్ పాపులేషన్. హౌ యూ కెన్ డిటర్మైన్, దట్స్ డిపెండింగ్ ఆన్ లిటరసీ రేట్. లిటరసీ రేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆ పర్టికులర్ పర్సన్ యొక్క హెల్త్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట, ఓకే. దట్ మీన్స్ ఇండికేటెడ్ బై ద లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది 30 yearsకి చనిపోతారు, కొంతమంది 1 year లోపే చనిపోతారు, కొంతమంది 60 years దాకా ఉంటారు. దట్ ఈస్ ద లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ స్కిల్డ్ ఫార్మేషన్ ఎక్వైర్డ్. సో ఇక్కడ లిటరసీ రేట్, హెల్దీనెస్ అండ్ స్కిల్స్ దీని మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది. ఈ 3 పారామీటర్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. సో 3 పారామీటర్స్ మీద మనకి పాపులేషన్ యొక్క క్వాలిటీ అనేది డిపెండ్ ఉంటుంది, రైట్. సో ద క్వాలిటీ ఆఫ్ పాపులేషన్ అల్టిమేట్లీ డిసైడ్స్ ద గ్రోత్ రేట్ ఆఫ్ ద ఎకానమీ, ఓకే. ఒక కంట్రీ యొక్క గ్రోత్ రేట్ అనేది మనకి దేని మీద డిసైడ్ ఉంటుంది అంటే మీరు ఆన్సర్ ఏం చెప్పాలి, క్వాలిటీ ఆఫ్ ద పాపులేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మేడం మరి క్వాలిటీ ఆఫ్ ద పాపులేషన్ని మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇండివిజువల్ పర్సన్ యొక్క లిటరసీ రేట్ మీద, వాళ్ళ యొక్క హెల్త్ మీద, వాళ్ళ యొక్క స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఓకే. ఇల్లిటరేట్ పీపుల్ అంటే చదువుకోలేని వాళ్ళు, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎక్కువగా ఉన్న, అన్హెల్దీ పాపులేషన్స్ ఉన్న, దట్ ఈస్ ద లయబిలిటీ ఫర్ ద ఎకానమీ, ఓకే. సో ఒక పర్టికులర్ కంట్రీలోని
ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలోని అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు, అన్హెల్దీ పీపుల్ ఎక్కువగా ఉన్నారు అనుకుంటే గవర్నమెంట్ మనీ అంతా వీళ్ళ గురించి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకేనా, దీస్ పీపుల్ ఆర్ లైబిలిటీ, దీస్ పీపుల్ ఆర్ నాట్ ఎసెట్స్. వీళ్ళ నుంచి మనకి ఎలాంటి ఎకానమీ అనేది జనరేట్ కాదు. అండ్ రివర్స్లో మళ్ళీ గవర్నమెంట్ వీళ్ళకి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలి. బికాస్ దేస్ ఆర్ అన్హెల్దీ, వాళ్ళు ప్రొడక్టివ్ ఇచ్చే పొజిషన్లో లేరు, వచ్చి పనిచేసే పొజిషన్లో లేరు. ఓకేనా, సో దీస్ ఆర్ ద లయబిలిటీ ఆఫ్ ద ఎకానమీ. లిటరేట్ అండ్ హెల్దీ పాపులేషన్ ఆర్ అసెట్ అనమాట. సో ఇక్కడ మీరు ఏంటి 2 పాయింట్స్ అంటే కనుక ఎకానమీ అంటే ఏదైనా ఒక కంట్రీ యొక్క ఎకానమీకి ఎవరు హెల్దీ, ఎవరు లయబిలిటీ, ఎవరు అసెట్స్ అని అంటే అన్హెల్దీ పాపులేషను, ఇల్లిటరేట్ పాపులేషను ఉంటే దట్ ఈస్ లయబిలిటీ ఫర్ ద ఎకానమీ. ఎందుకు అంటే కనుక గవర్నమెంట్ వాళ్ళ యొక్క మంచి చెడులను గవర్నమెంటే చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళగా ఇన్కమ్ జనరేట్ చేసుకోలేరు కాబట్టి. ఓకే, అండ్ లిటరేట్ అండ్ హెల్దీ పాపులేషన్ దోస్ ఆర్ ద అసెట్స్ ఆఫ్ ద ఎకానమీ, బికాజ్ వీళ్ళ నుంచి మనకి ప్రొడక్టివ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో మేడం మరి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేయడానికి మన భారతదేశం తీసుకున్న చర్యలు ఏంటి, ఏ స్కీమ్స్ని తీసుకొచ్చారు అంటే కనుక, సో లిటరసీ రేట్ని పెంచడం కోసం అంటే గవర్నమెంట్ స్కూల్స్లోని ఏమంటారు స్టూడెంట్స్ అటెండెన్స్ని పెంచడం కోసం మిడ్ డే మీల్ స్కీమ్ని తీసుకొచ్చారనమాట. సో మిడ్ డే మీల్ స్కీమ్ ద్వారా ఏంటంటే కనుక దే ఇంప్లిమెంటెడ్ టు ద ఎంకరేజింగ్ అటెండెన్స్ అండ్ రిటెన్షన్ ఆఫ్ ద చిల్డ్రన్. ఓకే, రిటెన్షన్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ ఇంప్రూవ్ దేర్ న్యూట్రిషన్ స్టాటస్. సో దట్ గవర్నమెంట్ ఏంటి మిడ్ డే మీల్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇక్కడ మనకి మిడ్ డే మీల్ స్కీమ్ ఉంది కదా, దీన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా GOI గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటెడ్ ద నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్, ఓకే NP నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్. న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్, రైట్ డౌన్ మా. NP ఫర్ నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ కింద మిడ్ డే మీల్ స్కీమ్ని తీసుకొచ్చారు ఆన్ 15th August 1995. ఓకేనా, సో ఎప్పుడు మనకి దీన్ని లాంచ్ చేశారు 15th August 1995. సో వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్కీమ్ అంటే కనుక చిల్డ్రన్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రైమరీ ఎడ్యుకేషన్లోని న్యూట్రిషన్ లెవెల్ని పెంచడం కోసము, అదేవిధంగా స్కూల్లోని అటెండెన్స్ని ఎంకరేజ్ చేయడం కోసము. సో నార్మల్గా అయితే జనరల్గా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలందరూ కూడా ఎవరుంటారు, రిచ్ పీపుల్ ఉంటారా? ఉండరు. అట్లీస్ట్ మనకి లోవర్ టు మిడిల్ క్లాస్ వరకు పీపుల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. ఓకేనా, సో వీళ్ళు ఎక్కువ ఫీజులు ప్రైవేట్ స్కూల్స్కి కట్టుకోలేరు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ అవుతారు. అండ్ వీళ్ళలో మోస్ట్లీ ఏంటంటే కనుక సో ఈ లో పీపుల్ అంటే రోజు వేతనం కోసం పనిచేసే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల్ని కొన్ని రోజులు బళ్ళకి పంపిస్తారు, లేకపోతే కొన్ని రోజులు పనికి పంపిస్తారు, ఇళ్లలో పనులకు పెట్టేస్తారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే స్కూల్ అటెండెన్స్ తగ్గిపోతుంది. ఓకేనా, అంటే వాళ్ళకి మనీ కావాలి, ఇన్కమ్ జనరేషన్ కావాలి. ఓకేనా, వాళ్ళు అదే ఆలోచించుకుంటారు. సో అంటే ఇల్లు గడవాలి కదా, మంత్లీ ఇన్కమ్ అనేది అట్లీస్ట్ కొంత అమౌంట్ ఉంటే ఇల్లు గడవడం అనేది అవుతుంది. In order to encourage the attendance and their nutrition levels, Government of India launches this program on 15th August 1995. సో దీనికన్నా బిఫోర్ మిడ్ డే మీల్ స్కీమ్ రాకముందు మనకి మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అని కూడా ఉంది. తమిళనాడు రాష్ట్రంలో ఫస్ట్ దీన్ని 1925లో ఇంప్లిమెంట్ చేశారనుకుంటాను. సో దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా కొద్ది స్టోరీ ఉంది. ఇది మీకు నేను నార్మల్గా స్కీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, మిడ్ డే మీల్ స్కీమ్ గురించి జస్ట్ దిస్ వన్ ఇస్ ఎనఫ్. నెక్స్ట్ వన్ సర్వశిక్ష అభియాన్. సర్వశిక్ష అభియాన్ ఏంటి? ఇది సిగ్నిఫికెంట్ step towards the providing the elementary education to all ఇక్కడ all అనేది వెరీ ఇంపార్టెంట్, చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 16 to 14 years. సో సర్వశిక్ష అభియాన్ అనే ప్రోగ్రామ్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయాలనుకుంటున్నారంటే ప్రైమరీ ప్రొవైడింగ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే ఎప్పటి వరకు అప్ టు 5th class వరకు అనుకోండి, టు ఆల్ చిల్డ్రన్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ 16 to 14 years. సో మనకి ఈ క్వశ్చన్ ఎలా వస్తుందంటే సర్వశిక్ష అభియాన్ స్కీమ్స్ ఈ సిగ్నిఫికెంట్ స్టెప్ ఆర్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఆప్షన్ ABCDలోని మనకు అడుగుతారనమాట. ఇట్ ఈస్ ద ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ టు ఆల్ ద చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 8 to 14 years. ఓకే, ఆప్షన్ A. ఆప్షన్ B 6 to 14 years. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, మళ్ళీ ఇక్కడ ఎలిమెంటరీ ఎడ్యుకేషనా, ప్రీ ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషనా, ప్రైమరీ ఎడ్యుకేషనా, ఇలా ఉంటాయి డిఫరెంట్స్. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కీవర్డ్, టు ఆల్ ఈజ్ ద కీవర్డ్ అండ్ ఏజ్ గ్రూప్ ఈజ్ కీవర్డ్. ఓకేనా, దీస్ 3 parameters ఆర్ వెరీ ఇంపార్టెంట్ హియర్. అండ్ C1 14 to 21 years, లైక్ D none of the above. రైట్, ఇలా క్వశ్చన్ వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 6 to 14 years ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అండర్ ది స్కీమ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్స్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. సో మనకి యూనిట్లోనే వచ్చినటువంటి నెక్స్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటంటే కనుక ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. అంటే ఏంటి అంటే కనుక ప్రతి 1000 మందికి ఎంతమంది చిన్నారులు
1 year ఏజ్ ఉన్న వాళ్ళు చనిపోతున్నారు. సో డెత్ ఆఫ్ ద చైల్డ్ అండర్ 1 year ఆఫ్ ఏజ్, దట్ ఈస్ ఫర్ ఎవ్రీ 1000 లైవ్ బర్త్స్. ఓకేనా. సో ప్రతి 1000 మందికి ఎంతమంది చిన్నారులు చనిపోతున్నారో అది 1 year ఏజ్ అండి. ఓకేనా. ఇక్కడ 1 year ఏజ్ అనేది ఇంపార్టెంట్ కీవర్డ్ అనమాట. దాన్ని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని అంటారు, IMR. నెక్స్ట్ వన్ బర్త్ రేట్, డెత్ రేట్. బర్త్ రేట్ ఈస్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ బేబీస్ బోర్న్ ఎవ్రీ 1000 పీపుల్, ఓకే, డ్యూరింగ్ ద పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. ప్రతి 1000 మందికి ఎంతమంది పుడుతున్నారో దాన్ని బర్త్ రేట్ అంటారు. ప్రతి 1000 మందికి ఎంతమంది చనిపోతున్నారో దాన్ని డెత్ రేట్ అంటారు. సో డెత్ రేట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ పర్ 1000 హూ డై డ్యూరింగ్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. బర్త్ రేట్ ఈస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ బేబీస్ బోర్న్ దేర్ ఎవ్రీ 1000 పీపుల్ డ్యూరింగ్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ అన్ఎంప్లాయ్మెంట్. అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి? నిరుద్యోగం. So unemployment is said to be what exists when people who are willing to work at the going wages cannot find the job. అంటే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? కొంతమంది పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు దే ఆర్ విల్లింగ్ టు వర్క్, వాళ్ళు వర్క్ చేయడానికి, పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ పని దొరకడం లేదు. దే కెనాట్ ఫైండ్ ద జాబ్స్. వాళ్ళని ఏమంటారు మనం? అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. సో అన్ఎంప్లాయ్మెంట్ లీడ్స్ టు ద వేస్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ రిసోర్సెసే కదా. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ 25 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉండేవాళ్ళు మనం వర్కింగ్ గ్రూప్గా తీసుకుంటే, ఈ వర్కింగ్ పీపుల్ ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడాను మన ప్రభుత్వ ఉద్యోగాలనే కాదు, ఏదో ఒక పనిని చూపించగలగాలి, రైట్? సో బికాస్ దే ఆర్ విల్లింగ్ టు వర్క్. ఎప్పుడైతే వాళ్ళు వర్క్ చేయడం లేదు అంటే వాళ్ళకి పని ఇవ్వలేకపోతున్నామో, వాళ్ళ యొక్క పవర్ అనేది ఏదైతే మ్యాన్ పవర్ అయితే ఉందో అదంతా కూడా వేస్ట్ అవుతున్నట్ట కాదా? ఇట్ లీడ్స్ టు వేస్టేజ్ ఆఫ్ దేర్ పవర్. అంటే ఆటోమేటిక్గా వాళ్ళ స్కిల్స్ అన్నీ కూడా, వాళ్ళ ఎడ్యుకేషన్ స్కిల్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతున్నట్టే. సో పీపుల్ హూ ఆర్ అన్ ఎసెట్ ఫర్ ద ఎకానమీ టర్న్ ఇన్ టు లయబిలిటీ. ఎప్పుడైతే మనకి ఈ 25 to 60 years వాళ్ళు వర్కింగ్ పీపుల్ ఉన్నారో వీళ్ళ ఎసెట్స్గా మనం పరిగణించాం. దీస్ ఆర్ ద ఎడ్యుకేటెడ్ పీపుల్, దీస్ ఆర్ ద స్కిల్డ్ పీపుల్. బట్ ఇఫ్ దే డిడ్ నాట్ గెట్ ద ఫైండ్ ద జాబ్, దెన్ హౌ దే విల్ డూ ద వర్క్? ఓకేనా. వాళ్ళు ఎలాగ వర్క్స్ చేయగలుగుతారు, ఎలాగ మనకి ఇన్కమ్ జనరేట్ అవుతారు? సో ఇప్పుడు మన ఎసెట్స్గా ఫీల్ అయిన వాళ్ళు ఎలా టర్న్ అవుతున్నారు? మనకి ఇక్కడ లయబిలిటీ, బాధ్యతగా మనకి టర్న్ అవుతున్నారు ఎకానమీకి. అర్థమైంది కదా. సో ఇక్కడ ప్రతిదీ కూడాను మనల్ని ఉద్దేశించి చదువుకుంటే, మనల్నే ఎగ్జాంపుల్గా తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. పీపుల్ హూ ఆర్ అన్ ఎసెట్, అప్పటిదాకా ఎసెట్గా ఉన్న వాళ్ళు ఏమవుతున్నారు? లయబిలిటీగా మారుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి చదువు తగ్గ పని అనేది దొరకడం లేదనమాట. అన్ఎంప్లాయ్మెంట్ టెన్స్ టు ఇంక్రీజ్ ద ఎకనామిక్ ఓవర్లోడ్, డెఫినెట్లీ. సో వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ చూపిస్తే వాళ్ళ నుంచి మనకి ప్రొడక్టివ్ అని వస్తుంది, అప్పుడు ఎకానమిక్ గ్రోత్ ఉంటుంది. సో అసలు వర్క్ చేయగలిసిన పీపుల్కి వర్క్ ఇవ్వకపోతే ఇంకా మనకి ఎకానమీ ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది? సో డెఫినెట్గా ఎకానమీ ఓవర్ బర్డెన్ అవుతుంది. ఓకే. ఆటోమేటిక్గా డిపెండెన్సీ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ వాట్ ఈస్ ద ఇండికేటర్ అంటే ఇట్ ఈస్ అ డిప్రెస్డ్ ఎకానమీ. ఇట్ ఈస్ ద ఇండికేటర్ ఆఫ్ డిప్రెస్డ్ ఎకానమీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్ ఇది. సో ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అయ్యింది అంటే, అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అయ్యింది అంటే ఎకానమీ డిప్రెస్ అవుతుంది, ఎకానమీ పడిపోతుంది, రైట్? దిస్ ఇస్ ద ఇండికేటర్ ఆఫ్ డిప్రెస్డ్ ఎకానమీ. సో ఇక్కడ మనకి 2 types ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్ ఉంటాయి అనమాట. రూరల్ ఏరియాస్లో ఉంటాయి, అర్బన్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో మనకి సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని 2 types ఉంటాయి. అర్బన్ ఏరియాస్లో మనకి ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అని ఉంటుంది, రైట్? సో లెట్ us డిస్కస్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే. సో రేపొద్దున మీరు జాబ్లో ఎక్కడైనా ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినప్పుడు ఇంటర్వ్యూ బోర్డులో మీకు అన్ఎంప్లాయ్మెంట్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా. దెన్ మీరు ఆ స్టేజ్లో ఉండగలగాలి ఆన్సర్ చెప్పడానికి. అన్ఎంప్లాయ్మెంట్ గల కారణాలు ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ రావడం వల్ల అది ఎకానమీకి బడ్డెనా కాదా? సో అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అయితే మన ఇండియన్ ఎకానమీ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా. నాట్ ఓన్లీ ఇండియన్ ఎకానమీ, ఏ దేశంలో అయినా సరే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగింది అంటే ఆ దేశం యొక్క ఎకానమీ అనేది డిప్రెస్లోకి వెళ్తున్నట్టు. ఓకేనా. సో రూరల్ ఏరియాస్లో మనకి ఇలా 2 types ఉంటాయండి, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. అర్బన్ ఏరియాస్లో మనకి ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అని ఉంటుంది. సో ఫస్ట్ వన్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే, సో కొన్ని నెలలు, ఒక సంవత్సర కాలంలోని 12 monthsలోని కొంత టైంలో మాత్రమే వాళ్ళకి పని దొరకదు అనమాట. దాన్ని సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్లో ఎలా ఉంటుందంటే పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ద జాబ్స్ డ్యూరింగ్ సమ్ మంత్స్. ఓకేనా. ఆఫ్ ద ఇయర్, మొత్తం సంవత్సర కాలంలోని కొన్ని నెలలు మాత్రమే వాళ్ళకి పని దొరకదు. దే డిడ్ నాట్ ఫైండ్ ద జాబ్స్ డ్యూరింగ్ సమ్ మంత్స్ డ్యూరింగ్ ఏ ఇయర్. Okay, so people dependent upon agriculture usually face such kind of problems. So వ్యవసాయం మీద ఎవరైతే
డిపెండ్ అవుతారో వాళ్ళు సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ని చూస్తారు. సో పంటలు కంటిన్యూగా పండవు కదండి, కొంత పీరియడ్ 3 నెలలకో 6 నెలలకో ఒక పంట వేస్తారు. రిమైనింగ్ టైం అంతా కూడాను మళ్ళీ ఆ పంట పండి మళ్ళీ అదేమంటారు చేను కోసి మార్కెట్లోకి వెళ్ళినంత వరకు వాళ్ళు ఖాళీగానే ఉంటారు. సో సమ్ ప్రాసెస్ ఉంటుంది వ్యవసాయం గురించి. సో యాక్చువల్గా చెప్పాలంటే ఎవరైతే అగ్రికల్చర్ చేస్తారో వాళ్ళు సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్గా మనం పరిగణించవచ్చు. సో దాని గురించి ఏంటంటే ఎంజీ నరేగా స్కీమ్ తీసుకొచ్చింది. ఈ వ్యవసాయం చేసుకున్నప్పుడు వ్యవసాయం చేసుకోండి, వ్యవసాయం చేయకుండా మీరు ఖాళీగా ఉన్నప్పుడు యూ కెన్ కమ్ ఈ రోడ్ వర్క్స్లోని వాటిలోని మీరు పాలు పంచుకోండి. సో మీకు డైలీ ఇంత మినిమం అనేది అమౌంట్ ఇస్తాము కూలీగా అని చెప్పేసి అన్నారనమాట. సో ఈ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ రూరల్ ఏరియాస్లో ఉన్న సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడం కోసమే మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అనేది వచ్చిందనమాట. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ ఏంటంటే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్లో ఎలా ఉంటుందంటే కండిషన్ అందరూ వర్క్ చేస్తారు, బట్ ఇన్ కేస్ ఆఫ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ ఆర్ అపియర్ టు బి ఎంప్లాయిడ్, బట్ అందరూ పనిచేసినట్టుగా ఉంటారు కానీ ఇండివిజువల్గా ఎవరికి ఇన్కమ్ అనేది రాదు. దాన్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఉండండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్లో తీసుకుందాం. ఒక విలేజ్ ఎక్స్ ఉంది, ఓకేనా. ఎక్స్ అనే విలేజ్లోని ఒక ఇంట్లో 5 ఉన్నారు, 5 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఈ 5 మెంబర్స్లో 2 మెంబర్స్ చిల్డ్రన్ అనుకోండి, లేకపోతే 1 మెంబర్ చిల్డ్రన్, ఓకేనా. సో 1 మెంబర్ చిల్డ్రన్ 2 years బేబీ పని చేయడానికి చేయరు. రిమైనింగ్ 4 మెంబర్స్కు కూడాను వీళ్ళకి ఒక 1 ఎకరా ల్యాండ్ ఉంది, ఓకేనా. ఈ 1 ఎకరా ల్యాండ్ ఉంది. వీళ్ళు కూలీల్ని ఏం పెట్టుకోకుండా వీళ్ళు నలుగురు డైలీ వాళ్ళ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి ఆ 1 ఎకరా ల్యాండ్ని డెవలప్ చేసుకుంటారు. అంటే ఏవో పంటలు పండించడమో, వరి చేను వేయడమో, లేకపోతే చెరుకు పండించడమో, వేరుశనగో పత్తో ఏదో ఒకటి వాళ్ళ యొక్క భూమిలోని వాళ్ళు పండించుకుంటున్నారనమాట. సో ఇక్కడ ఏంటి, ఈ నలుగురు కూడాను ఈ డైలీ పని చేస్తున్నారు కానీ మంత్లీ వీళ్ళకి ఏమైనా ఇన్కమ్ జనరేట్ అవుతుందా? ఇండివిజువల్గా ఇన్కమ్ వస్తుందా? లేదు, ఓకేనా. బట్ ఇక్కడ ఏంటి, ఓవరాల్గా పంట పండి మార్కెట్లోకి వెళ్ళి మనీ వచ్చిన తర్వాతే వీళ్ళకి ఒక్కసారి మనీ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రతి ఒక్క పర్సన్ ఇంట్లోని ఇన్వాల్వ్ అవుతున్నారు, బట్ అంటే ఇక్కడ అగ్రికల్చర్ యాక్టివిటీలో ఎంగేజ్ అవుతున్నారు, బట్ ఇండివిజువల్గా ఎవరికి ఇన్కమ్ అనేది జనరేట్ కావడం లేదు. దీనిని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్లో ఎలా ఉంటుందంటే ఎంప్లాయిడ్ దే ఆర్ అపియర్ టు ఎంప్లాయిడ్, ఓకేనా. పని చేస్తున్నట్టే ఉంటారు బట్ దే డిడ్ నాట్ గెట్ ఎనీ రిటర్న్స్. ఓకే, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటిమా, పూర్తిగా కొన్ని సంవత్సర కాలంలో కొన్ని నెలలు పనే ఉండదు. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అగ్రికల్చర్ వర్కర్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్లో ఎలా ఉంటుందంటే ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు తీసుకుంటే అగ్రికల్చర్ ప్లాట్ మీద వర్క్ చేసే వాళ్ళు తీసుకుంటే ఒక ఇంటి నుంచి, ఓకేనా, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అగ్రికల్చర్ యాక్టివిటీలో పాలు పంచుకుంటారు, ఓకే, ఎంప్లాయ్మెంట్ చేస్తారు. బట్ వాళ్ళకి ఎలాంటి రిటర్న్స్ అనేవి దాని నుంచి రావు. మంత్లీ వాళ్ళకి పని చేసినందుకు 10,000 20,000 శాలరీ ఎవరు ఇవ్వరు కదా, ఎందుకు ఇస్తారు? వాళ్ళ పొలం దగ్గర వాళ్ళే పని చేసుకుంటున్నారు. సో దాన్ని ఏమంటారు అక్కడ, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వన్ అర్బన్ ఏరియాస్లో మనకి ఏ టైప్ ఉంటుంది అంటే కనుక ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి, పేరులోనే ఉంది. అందరం చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, బట్ దే డిడ్ నాట్ గెట్ ఫైండ్ ద జాబ్స్. ఓకే, వాళ్ళ స్కిల్స్కి తప్పనిసరి బీటెక్ పర్సన్స్ ఉంటారు, ఈవెన్ బీటెక్ చదువుకున్న వాళ్ళు ఉంటారు. బీటెక్ చదువుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్స్ రావు. ఓకే, డిగ్రీ చేసిన వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్ అనే కాదు, వాళ్ళ స్కిల్కి బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు, లేకపోతే బీఎస్సీ ఫిజిక్స్ చేసిన వాళ్ళు, బీఎస్సీ నెక్స్ట్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు, లేకపోతే ఎంటెక్ ఎంఫిల్ చేసిన వాళ్ళు, వాళ్ళు చదివిన చదువుకి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన జాబ్ అనేది రాదు. ఈవెన్ దో చాలామంది ఇప్పుడు బీటెక్ చదివిన వాళ్ళు, అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, లేకపోతే హై స్టడీస్ చేసిన వాళ్ళు వెజిటేబుల్ షాప్స్ని పెట్టుకుంటున్నారు, మొబైల్ షాప్స్ని పెట్టుకుంటున్నారు. వేరే ఆల్టర్నేటివ్ అంటే జాబ్ దొరక్క వెజిటేబుల్ షాప్స్ని పెట్టుకుంటున్నారు. ఇట్స్ నాట్ అంటే నేను క్రిటిసైజ్ చేయడం లేదు ఇక్కడ, అలాగని వెజిటేబుల్ షాప్ పెట్టుకోవడం అనేది తక్కువ పని అనడం లేదు. బట్ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు చదువుకున్న చదువుకి వాళ్ళు న్యాయం చేయలేకపోతున్నారు. గవర్నమెంట్ వాళ్ళకి అంత ఆపర్చునిటీ ఇవ్వలేకపోతుందేమో అని నా అభిప్రాయం. లైక్ మొబైల్ షాప్స్ పెట్టుకుంటున్నారు, ఇంకొంతమంది స్విగ్గీ డెలివరీస్గా అమెజాన్లోని డెలివరీ బాయ్స్గా తిరుగుతున్నారు, అంటే చేస్తున్నారు. అది దానివల్ల మేబీ ల్యాక్ ఆఫ్ స్కిల్స్ కావచ్చు, లేకపోతే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అయినా లేకపోయి ఉండొచ్చు, ఏదైనా కారణం అయి ఉండవచ్చు. బట్ మనకి ఇక్కడ ఏమవుతుందంటే
అర్బన్ ఏరియాస్లోని అన్ఎడ్యుకేటెడ్ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. సో వర్క్ ఫోర్స్ పాపులేషన్ మనకి వర్క్ ఫోర్స్ పాపులేషన్ ఇట్ ఇంక్లూడ్స్ పీపుల్ 15 years to 59 years. ఓకేనా. నార్మల్గా నేను మీకు ఇంతకుముందు 25 years నుంచి 60 years అని పరిగణించుకొని చెప్పాను, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను. నార్మల్గా వర్క్ ఫోర్స్ పాపులేషన్ యాజ్ పర్ నార్మ్స్ ప్రకారం మనకి 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు, బికాస్ 60 years రిటైర్మెంట్ ఏజ్. ఓకేనా. సో 15 years to 59 years. సో షుడ్ బి అడల్ట్ అయి ఉండాలి. సో బెటర్ గ్రేటర్ దెన్ 18 years. ఓకేనా. 18 years అబోవ్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం పనిలో జాయిన్ చేసుకుంటారు, రైట్. బట్ నార్మల్గా వర్క్ ఫోర్స్ పాపులేషన్ అని విచ్ ఇన్క్లూడ్స్ పీపుల్ 15 years to 59 years అని అంటారు. ఓకేనా. సో దిస్ కీవర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో హియర్ దిస్ ఈస్ సెకండ్ చాప్టర్, పీపుల్ యాజ్ ఎ రీసోర్స్. సో ఎప్పుడు కూడా మనం దేశంలో ఉండే జనాభాని రీసోర్స్గా భావించాలి, అసెట్స్గా భావించాలి, లయబిలిటీగా కాదు. బట్ ఎప్పుడైతే మనకి స్కిల్డ్ పర్సన్స్, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎప్పుడు జాబ్ లేకుండా అన్ఎంప్లాయ్మెంట్ రేట్తో ఉంటారో అప్పుడు వాళ్ళు మనకి లయబిలిటీగా అవుతారనమాట. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ యూనిట్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్.